చప్పట్లు కొడదాం ఒకసారి దేవునికి. కావున నీ మనస్సులో ఉన్న విచారాలు కొట్టివేసి దేవుడు నీకు ఆనందం ఇస్తాడు. అది నిన్ను నూతన పరచబడటం అంటే. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం తీయండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారినిగా, నా విధులను గైకొను వారినిగాను మిమ్మల్ని చేసేదను. ఇక్కడ ఒక దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు పిల్లరా. ఏమిటి వాగ్దానం అంటే, నూతన హృదయము మీకు ఇచ్చేదను. చూడండి ఇక్కడ, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు ఇచ్చేదను. కొలసీ సంఘంలో అపొస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నాడు కదా, మీరు మిమ్మల్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతూ ఉన్నారు. మీరు అంటే మిమ్మల్ని క్రొత్త వారిగా చేస్తున్నాను. క్రొత్త వారిగా మనం ఎలాగవుతామయ్యానంటే, మనల్ని మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు నీకు నూతన మనస్సునిస్తున్నాడు, నీకు నూతన ఆత్మనిస్తూ ఉన్నాడు. అలాగే నీ మనసులో నూతనమైన సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ సంతోషం, ఆనందం పొందుట ద్వారా మనం నూతన పరచబడతా ఉంటాము. ఇప్పుడు యెహెజ్కేలు 36:26లో ఏం చూస్తున్నావు? ఏమిస్తాడంట మనకి? ఇంకా నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు ఇచ్చేదను. నూతన హృదయము, నూతన స్వభావం అనగా నీ హృదయము నూతనమైపోతుంది. మనం పాటలో మరొక వచనం, 2వ వచనం ఏంటి చూడండి, మీ దగ్గర షీట్ ఉంటే 2వ వచనం చదవండి. పశువుల మనస్సు వచ్చెను రాజుకు, ఏం మేసాడు? మేసెను గడ్డిని అడవులలోన. ఆ 2 లైన్లు ఆధారం చేసుకుంటే ఒక రాజు పశువులు గడ్డి మేయాల్సిన పరిస్థితి ఏంటి? ఏమైంది? ఎందుకు ఆ గడ్డి మేసాడు అనంటే, గర్వించాడు. నేనే గొప్పవాణ్ణి అనుకున్నాడు. నా అంతటోడు లేడు అని చాలా గర్వించాడు నెబుకద్నెజరు. తనను తాను దేవుని కంటే గొప్పవానిగా ఊహించుకున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అని అనుకోవట్లేదు, నేను చాలా గొప్ప వ్యక్తిని అని గర్వించేశాడు. ఎప్పుడైతే గర్వము వచ్చిందో వెంటనే దేవుడు అతని మనస్సును పశువు మనసులాగా చేసేసాడు. చూసారండి, గర్వం అనేది ఎంత ప్రమాదమో చూసుకోండి. అందుకనే ప్రియరా, ఏ విషయంలో కూడా నువ్వు గర్వపడకూడదు. దేవుడు నిన్ను దీవించినా, నిన్ను పెద్దదానిని, పెద్దవాడిగా చేసినా సరే గర్వం అనేది మనలోనికి రాకూడదు. దీనులముగానే ఉండాలి. దీనులకు ఆయన అండగా నిలిచే దేవుడు, గర్విష్ఠులకు ఆయన విరోధిగా మారతాడు. అందుకనే మనం దీనులముగా ఉండాలి. ఈ నెబుకద్నెజరుకి పశువు మనసు వచ్చింది గర్విష్ఠుడైనందువల్ల. కానీ అడవిలోకి వెళ్ళి గడ్డిని మేస్తా ఉన్నప్పుడు మరలా అక్కడంట ఆయనకి బుద్ధి వచ్చిందట. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. అక్కడ పశ్చాత్తాపడుతున్నాడంట, ప్రభా నేను ఒక రాజును, కానీ ఇక్కడ జంతువులాగా గడ్డిని మేస్తున్నాను, ఏంటయ్యా నా పరిస్థితి ఎలా అయిపోయింది?
నన్ను క్షమించు ప్రభు అని అక్కడ పశ్చాత్తాపడితే అక్కడ దేవుడు ఆయనకి నూతన బుద్ధిని ఇచ్చాడు. అందుకని అక్కడ ఏమని రాసాము? మార్చుకున్నావు, చేర్చుకున్నావు, నీ కృప ఎంతో హెచ్చుగా చూపావు. పిల్లరా, ఈ గడ్డి మేస్తున్న ఈ వ్యక్తిని మరలా తిరిగి దేవుడు మార్చుకొని రాజుగా చేశాడు. హల్లెలూయా. కావున ఇది దేవుని కృప, దేవుడిచ్చిన నూతన హృదయం, ఇది నూతనమైన మనస్సు. కావున ఈ నూతన సంవత్సరంలో ప్రభు మన పొరపాట్లన్నిటినీ క్షమించి ఎప్పటికప్పుడు నూతన మనస్సు మనకివ్వాలని దేవుని మనం అడుగుతూ ఉండాలి. నూతనమైన మనసు. ఇంకా మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథంలోనే ఇంకొక మాట చూద్దాం. 18వ అధ్యాయం తీయండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం చదవండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఏ బుద్ధి రావాలంటండి? నూతన హృదయమును నూతన బుద్ధి నీకు రావాలి. ఆమేన్. మీ ప్రక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి, నూతన హృదయమును నూతన బుద్ధి మనకు రావాలి. చెప్పండి, ప్రకంఠులతో చెప్పండి, అందరితో చెప్పండి, అటు ఇటు ఉన్న వారితో. నూతన హృదయమును నూతన బుద్ధియు రావాలి. ఆమె ఏ బుద్ధి రావాలండి? నూతన బుద్ధి. అంటే ఏంటో నూతన బుద్ధి అంటే? నూతన బుద్ధి అంటే ఏంటి? నూతన బుద్ధి అంటే గతంలో నువ్వు చేసిన పొరపాట్లేంటో నువ్వు గ్రహించాలి, నీకు తెలియాలి. నీకు ఒక శోధన వచ్చింది అనుకోండి, ఎందుకు శోధన వచ్చింది? ఏం చేసావు? ప్రార్థన చేయకొచ్చిందా? బైబిల్ చదవక వచ్చిందా? దేవుని పరిచర్య చేయక వచ్చిందా? లేక నువ్వు దేవునితో ఏదైనా చేస్తానని చెప్పి చేయనందువలన అలా ఏమన్నా వచ్చిందా? లేక దేవునితో చేసిన ప్రమాణాలు నిర్లక్ష్యం చేసినందువలన వచ్చిందా? నువ్వు పరిశీలన చేసుకోవాలి. నీ పొరపాటు ఏమిటో నీకు తెలియాలి. నీ పొరపాట్లు తెలుసుకొని మరలా తిరిగి ఆ పొరపాట్లు రిపీట్ కాకూడదు. పొరపాట్లు రిపీట్ కాకుండా నువ్వు పనిని చేస్తూ ఉంటే పొరపాట్ల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది జీవితంలో. అదే నూతన బుద్ధి అంటాము. నూతన బుద్ధి. ఈ నూతన బుద్ధి నీలో పెరిగే కొద్దీ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం వస్తుంది నీకు. పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం ఎలా చదవాలి? దేవుని కొరకు మనం ఎలాగో సాక్షులుగా ఉండాలి? ఈ జ్ఞానము నీలో పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం అంటే ఏంటండి? సింపుల్గా చెప్పాలి అనంటే 10 మంది కన్యకలు ఉన్నారు కదా, ఆ 10 మంది కన్యకల్లో 10 దివిటీలు ఉన్నాయి కదా. ఆ 10 దివిటీల్లో నూనె ఉందా లేదా అని ముందుగానే తెలుసుకున్నారు చూడండి. అదే జ్ఞానం. జ్ఞానం అంటే అదే. 10 మందికి దివిటీలు ఉన్నాయి. 10 దివిటీల్లో ఈ దివిటీలో నూనె ఉందా లేదా అని ముందుగానే తెలుసుకున్నారు. ముందుగానే నూనె పోసి ఉంచుకున్నారు. అదే జ్ఞానం. ఈ జ్ఞానం ఏం చేస్తుంది? నిన్ను పరలోకానికి చేరుస్తుంది. దివిటీలో నూనె ఉందా లేదా అని ఆలోచించకుండా ఉన్నారు చూడండి, వాళ్ళల్లో ఏముందంటే అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానం వాళ్ళని ఏం చేసింది? పరలోకానికి వెళ్లకుండా చేసింది.
ఈ జ్ఞానం ఉందా లేదా అని తెలుసుకోవటమే నూతన బుద్ధి. నీలో ప్రార్థన ఉందా లేదా, నేను దేవునితో సరిగ్గా ఉన్నానా లేదా అని నువ్వు పరిశీలన చేసుకోవటమే నూతనమైన బుద్ధి. కావున పిల్లరా, ఈ నూతన సంవత్సరంలో నీకు నూతన బుద్ధి కావాలి. దేవునికి నిన్ను నువ్వు డెడికేట్ చేసుకోవాలి. ప్రభా, ఈ నూతన సంవత్సరంలో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని నువ్వు దేవునితో చెప్పగలగాలి. ఒక తీర్మానం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ నూతన బుద్ధి నీలో పెరుగుతూ ఉంటుందో నీలో ప్రకాశమానమైన వెలుగు వస్తుంది. దేవుని వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. కొండ మీదనున్న పట్టణము ఎలాగూ ప్రకాశిస్తుందో నూతన బుద్ధి నీలోనికి వచ్చినప్పుడు నీవు అలాగూ ప్రకాశిస్తూ ఉంటావు. ఇదే పిల్లరా మనం నూతనపరచబడటం అంటే. నూతనపరచబడటం అంటే అదే. మన అజ్ఞానం, మన అవిధేయతలను బహు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. తర్వాత ఇంకా దేవుడు మనకి ఏమిస్తాడు? నూతన పరచబడటం అంటే ఏంటో చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలము పొందుదురు. అందరూ చెప్పండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఒక నూతనమైన బలం నీలోనికి వస్తుంది. నువ్వు ప్రభువు కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ, ప్రభువా మీ నూతన బలము నాకు ఇవ్వండి. ఎప్పటికప్పుడు నీ కుటుంబానికి కావలసిన బలం ఇస్తాడు, సంఘానికి కావలసిన బలం, నీ ఆత్మీయ జీవితానికి కావలసిన బలం, ఎప్పటికప్పుడు ఆ నూతన బలము ప్రభువు మనకిస్తూ ఉంటాడు. ఈ నూతన బలము ఎలా వస్తుందంటే నువ్వు ఆయన కొరకు ఎదురు చూడాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. ఇది నూతన సంవత్సరంలోకి వచ్చాం పిల్లరా. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలి. ఆమేన్. ఇప్పటి వరకు బైబిల్ చదివిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. ఒకసారి, కనీసం ఒకసారి అందరూ చేతులు ఎత్తండి. ఇదిగో కొద్దిమంది ఉన్నారు బైబిల్ చదివారు. ఇంకా చాలామంది బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు. అలాగే చదివిన వాళ్ళు కూడా మరలా ఈ నూతన సంవత్సరంలో మరలా నేను బైబిల్ చదువుతాను అని ఒక తీర్మానం నువ్వు చేసుకోవాలి. అందరూ చదవగలిగిన వాళ్ళే, కానీ దేవుని వాక్యాన్ని చదవాలి అనేది జ్ఞానం. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే నీ ఆత్మ పాలిష్ చేయబడతా ఉంటుంది. నీకు నూతన మనస్సు, నూతన బుద్ధి నీకు వస్తూ ఉంటుంది. అందుకనే దేవుని వాక్యాన్ని చదవాలి. సంవత్సరానికి ఒక్కసారి నువ్వు బైబిల్ చదవటం నేర్చుకోవాలి. అయితే చదవాలి అని ప్రారంభించడం కాదు, నీవు ఒక డెడికేషన్గా బాగా ఒక తీర్మానం చేసుకొని చదవాలి. దేవుని వాక్యాన్ని అలా చదివినప్పుడు అదే యెహోవా కొరకు ఎదురు చూడటము. దేవుని కొరకు నువ్వు అలా ఎదురు చూస్తున్నప్పుడు నీకేమొస్తుంది? నూతన బలము వస్తుంది. దానియేలు గ్రంథంలో ఇంకొక మాట ఉంటుంది చూడండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం చూడండి. అందుకతడు
ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరచుకొనును. అయితే తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఆమేన్. అందరూ మీ కుడి చేయి పైకి లేపి బిగ్గరగా చెప్పండి. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఆమేన్. దేవునిని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అనగా మనం నూతన పరచబడటువంటి అర్థం ఏంటంటే దేవుని నువ్వు తెలుసుకుంటా ఉండాలి. ఒక సహోదరుడు బైబిల్ చదువయ్యా అని చెబితే చదివేవాడు కాదు. కొంతకాలానికి బైబిల్ చదువయ్యా అని చెబితే చదవటం ప్రారంభించాడు. ఆ తర్వాత సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు చదవటం ప్రారంభించాడు. ఏంటి అనంటే దేవుని వాక్యము బాగా చదవాలి అని అనిపిస్తుంది. చదువుతూ ఉండే కొద్దీ దేవుని ఆత్మ నాలో పనిచేస్తాడనే ఆ గ్రహింపు తనకు వచ్చింది. అంటే వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుని ఆత్మ నీలో క్రియ చేస్తాడు. ఆయన పని ఆయన చేస్తాడు. నీకు అర్థమైపోతుంది. నీకు దేవునికి లోబడాలి అని తెలుస్తూ ఉంటుంది. అదే దేవుణ్ణి ఎరగటం అంటే. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మనకు చేస్తాడు. కావున ప్రభువుని ప్రియరా, ఈ నూతన సంవత్సరంలోనికి వచ్చిన మనం దేవుని కార్యాలు మనలో జరగాలని ఎదురు చూద్దాము. దేవుని కార్యాలు మనలో జరగాలి అనంటే మనం నూతన పరచబడుతూ ఉండాలి. అందుకనే మొదటి వాక్యం తీయండి. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి వాక్యం చూద్దాం. 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. ఒకనితోనొకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నూతన పరచబడుచున్న నవీన స్వభావం. ఈ నవీన స్వభావం ఏమిటంటే నూతన మనస్సును నువ్వు పొందుకోవాలి. నీ మనస్సుకు దేవుడు ఆనందమనిస్తూ ఉంటాడు. అలాగే నూతన హృదయముని ప్రభువు నీకు ఇస్తాడు. నూతన బుద్ధిని ప్రభు ఇస్తాడు. నూతన బలమనిస్తాడు. ఇవన్నీ మనలోనికి ఎప్పుడైతే వస్తాయో నూతన పరచబడుచున్న మనస్సు మనకు వస్తుంది. అందుకనే నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అని పౌలు గారు రాస్తా ఉన్నాడు. కావున సహోదరుడా సహోదరి, యవనస్తులారా యవనరాళ్ళారా, ఈ నూతన సంవత్సరంలో మనము ఇలాగ నూతన పరచబడిన జీవితంలో ప్రభువుకు నువ్వు అవకాశం ఇస్తావా? ప్రభు చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. ప్రభు నీ జీవితంలో ఘనమైన కార్యాలు గొప్ప కార్యాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధమే. కానీ నువ్వు అవైలబుల్గా ఉంటావా? అవైలబుల్గా ఉంటావా? దేవునికి మనం అందుబాటులో అవైలబుల్గా ఉండాలి. అప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని, ప్రభా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి ప్రభు అని పరిశుద్ధాత్ముడా మీ వైపు చూస్తూ ఉన్నాము. మీ కృపలో మమ్మల్ని నడిపించండి అని మనం అడుగుదామా? అందరము మోకాళ్ళ మీద ఉండి మన చేతులు దేవుని వైపు చూపిస్తూ ప్రతి ఒక్కరము పరిశుద్ధాత్ముడా నూతన హృదయమును మాకు దయచేయండి, నూతన మనస్సు మాకివ్వండి, ఉల్లాస మనస్సు మాకివ్వండి ప్రభా. నా మనస్సుకు సంతోషము ఆనందమును మీరు ఇవ్వండి నాయన అని ప్రభువుని అడుగుదామా? నూతన బుద్ధిని నాకు దయచేయండి ప్రభా.
తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నూతనమైన ఆలోచనలు, నూతన క్రియలు మాలో జరగాలి ప్రభువా. అలాగు మమ్మలను నూతన పరచండి నాయన, మా అంతరంగమును నూతన పరచండి అని ప్రభువుని అడుగుదామా? ప్రతి ఒక్కరు నోరు తెరిచి బిగ్గరగా ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, పరిశుద్ధాత్ముడా, మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా అని అందరము ప్రార్థనా పూర్వకముగా ఉందాం. పిల్లరా, పరిశుద్ధమైన మా ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నామని అడుగుదాము. దేవుని జీవాత్మ, మీ సన్నిధిని మాతో ఉంచి మమ్మల్ని బలపరచండి ప్రభువా అని అడుగుదాము. పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. రాజులు రాజా, మీకు వందనాలు. గణుడు అయిన మా ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ కృప, మీ ఆత్మ సహాయము, మీ కాపుదల మాకు మీరు దయచేయండి. మీరు చేసిన ప్రతి మేలు సహాయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. తండ్రి, మీకు వందనాలు. రక్షకుడా, మీకు వందనాలు. గణుడు అయిన మా ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. మమ్మలను నూతన పరచబడాలి అని మీరు ఆశిస్తూ ఉన్నారు. ఆ నూతనమైన జీవితము, నూతన బుద్ధి, నూతన కార్యము మాలో జరగాలి. తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలయ్యా. ఈ ప్రియులను మీరు దర్శించండి. ఈ నూతన సంవత్సరం అంతటిలో మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల మా అందరితో ఉంచి మహిమా ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకున్నామని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనందరము లేచి నిలబడి పాట పాడుకుందాం. నుంచి 135వ పాట పాడుకు. నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో. నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో. నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మలోనే పాడెదను, ఆర్భటించి పాడెదను. ఆత్మలోనే పాడెదను, ఆర్భటించి పాడెదను. అభినయించి పాడెదను, అనుభవించి పాడెదను. అనుదినమునే పాడెదను, అందరిలోనే పాడెదను. నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసేనా మంచి కాపరి, యేసేనా గొప్ప కాపరి, యేసేనా మంచి కాపరి, యేసేనా
నూతన గీతము పాడేదను నా ప్రియుడేసునిలో నూతన గీతము పాడేదను నా ప్రియుడేసునిలో హల్లెలూయా 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 శత్రు సేనలు ఎదురైనా దుష్టులంతా ఒకటైనా శత్రు సేనలు ఎదురైనా దుష్టులంతా ఒకటైనా అజయుడేసుని చేరెదను విజయ గీతము పాడెదను ధ్వజము నెత్తి సాగెదను భజన చేయుచు పాడెదను నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో హల్లెలూయా 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 యేసేనా మంచి కాపరి యేసేనా గొప్ప కాపరి యేసేనా మంచి కాపరి యేసేనా గొప్ప కాపరి యేసేనా ప్రధాన కాపరి యేసేనా ఆత్మ కాపరి యేసేనాను కొన్న కాపరి యేసేనాలో ఉన్న కాపరి నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో హల్లెలూయా